నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కొంత కసిగా ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో కొంత వాస్తవానికి కూడా మందకూడిగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఓటింగ్ సరళి చూస్తుంటే ఖచ్చితంగా కూడా ఓటింగ్ పెద్దగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు చూసుకుంటే దాదాపుగా ఓవరాల్గా తీసుకుంటే దాదాపుగా 42-40 ఆ శాతంలోనే ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రధానంగా ఒకసారి మనం ఇన్డెప్త్గా 17 పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ ఒకసారి చూసుకుంటే వరంగల్ 41.23, మహబూబ్నగర్ 48, ఖమ్మం 50, నల్గొండ 48, భువనగిరి 46, మహబూబ్నగర్ 45, నాగర్ కర్నూలు 45, జహీరాబాద్ 50, చేవెళ్ల 34, మల్కాజ్గిరి 27.6, సికింద్రాబాద్ 24.9, హైదరాబాద్ 19.3, కరీంనగర్ 45.1, ఖమ్మం 50.6, మెదక్ 46.7, నిజామాబాద్ 45.6, పెద్దపల్లి 44.87. సో ఈ విధంగా పోలింగ్ సరళి కొనసాగుతోంది. పోలింగ్ శాతం ఈ విధంగా మధ్యాహ్నం వరకు నమోదైంది. నాకు తెలిసి సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దగా హైదరాబాదు, అట్లాగే మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ 4 సెగ్మెంట్ల మీద కూడా ప్రధానంగా సెటిలర్స్ ఓట్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. చాలా అత్యల్పం హైదరాబాద్ పార్లమెంట్లో ఇవాళ ఖచ్చితంగా కూడా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. నగర ఓటర్ ఇప్పటికి కూడా ఇంకా ఓట్ వేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఏపీలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉదయం 7 నుంచి 8 గంటల వరకే బారులు తీరుతున్నప్పటికీ కూడా తెలంగాణలో కొంత భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పోలింగ్ సరళి మరోవైపు హాట్ గా కొన్ని చెదురుమదురు ఘటనలు కూడా ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి నేపథ్యంలో అందరి దృష్టి పిఠాపురం మీదే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ మీద కూడా కొంత అందరి దృష్టి ఉంది. సో వీటి మీద మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి భరత్ రెడ్డి గారు మనతో పాటు చేరుతారు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్, ఇవాళ ఓటింగ్ సరళి చూస్తా ఉంటే ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు ఇంత మందకొడిగా ఓటింగ్ జరుగుతోందంటే ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల్లో జనరల్గా కూడా ఓటింగ్ సరళి ఈ విధంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకున్న అంశం ఏంటంటే, ఒకటి ఏపీ ఎన్నికలు కూడా ఉండడం, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం. అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పెద్ద ఎత్తున దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళినట్టుగా కొన్ని మనకు లెక్కలు చెప్తున్నాయి. మరొక అంశం ఏంటంటే, మనకు అసెంబ్లీకి ఉన్నంత ఇంట్రెస్ట్ లోక్సభ ఎన్నికలకు ఓటర్కు ఉన్నది, నాయకులకు కూడా ఉండదు. చాలా మంది ఓటర్లు కూడా మా దగ్గరికి ఎవరు వస్తలేరు, కలవట్లేరు అనే కామెంట్స్ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి కాలనీని, ప్రతి ఓటర్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకటి ఓటర్ కూడా కావాల్సింది ఏంటంటే, ఎంపీ అంటే ఎక్కడో ఉంటాడు, ఎంపీతో ట్రాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఓటర్కు తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపారు. ఎమ్మెల్యే అంటే ప్రతి వాళ్ళని టచ్ చేయాలి. వాళ్ళు గుర్తొచ్చేది ఫస్ట్ కార్పొరేటరు లేదంటే ఎమ్మెల్యే. ఈ 2 వ్యవస్థలతోటే పబ్లిక్ సంబంధాలు ఉంటాయి. ముందే అనాసక్తత ఈ ఎంపీ మీద. రెండో విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో మనం పెద్ద ఎత్తున సోషల్ మీడియా కానీ మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుంటుంది, పట్టణ ప్రాంతాల్లో తక్కువ అవుతుంటుంది. పట్టణ ప్రాంత ఓటర్లు సెలవులు వస్తే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా టూర్లకు వెళ్తూ ఉంటారు అనే ఒక అపప్రద అయితే ఆల్రెడీ ఉంది. వీకెండ్ శనివారం ఆదివారం 3 రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ దొరకరు. దాంతో పాటుగా మనకు ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి, ప్లస్ సమ్మర్ హాలిడేస్, పిల్లలకు హాలిడేస్, స్కూళ్ళు, అంటే ఇవన్నీ కూడా కలిసి రావడంతో ఒకేసారి 3 రోజుల ట్రిప్ అనేది కొంత పెట్టుకుంటారు. కొంత ఓటర్లు ఇంట్లో ఉండి రాలేని పరిస్థితి ఉంటుంది, ఎండల పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ కొంచెం ఉపశమనం దొరికింది. మరొక వైపు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. 7 నుంచి 11 వరకు ఏదో 11-12 అవుతుంది. ఈ యూత్ అంతా ఐపీఎల్ చూసుకుంటే ఎప్పుడో మార్నింగ్ 11-12 వరకు లేచే అవకాశం కనిపించలేదు. మార్నింగ్ మన ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టు కూడా ఆ 40% అనేది మహిళలు, వృద్ధులు, కొంత ఈ సెక్షన్ వాళ్ళు. నీకు యూత్ ఓటింగ్ అనేది ఇప్పటికి కూడా నమోదైనట్టు కనిపించట్లేదు. మరి 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత చివరి క్షణాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుద్దా? ఏం పెరిగినా మనం చూసుకుంటే ఓవరాల్గా 60%కి అయితే ఎక్కువ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. లోక్సభ ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో 5 గంటల వరకు సమయం, 5ంటికి బంద్ అయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం గంట సేపు పెంచారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4, మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్లో కూడా 6 వరకు ఉంది. కానీ 6 వరకు ఉన్నప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కాకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏమనుకోవాలి? ఒకటి, 2 చోట్ల ఓటింగ్ ఉండడం అనేది ఒక ప్రధాన సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇక్కడికి 2 చోట్ల ఓటింగ్ ఉండడం అదొక ప్రధాన సమస్య. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండడంతో హైదరాబాద్ వాసులంతా కూడా అక్కడికి తరలి వెళ్తున్నారు. ఆ ఎఫెక్టు నీకు చేవెళ్ళ మీద, మల్కాజ్గిరి మీద,
అలాగే సికింద్రాబాద్ వీటి మీద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు మనం ఓవరాల్గా పోల్ రిజల్ట్ వచ్చినాక కూడా మనం చూసుకుంటే ఆ 3 నియోజకవర్గాల్లో అతి తక్కువ స్వల్పంగా, ఆశ్చర్యకరంగా హైదరాబాద్ కూడా తక్కువ అవుతుంది. అది ఆశ్చర్యకరం. ఎందుకంటే హైదరాబాద్ అనేది ముస్లిం సీటు, ముస్లిమ్స్ అందరు ఓటింగ్లో పాల్గొంటారు అనేది ఒకటి ఉంది. ఎక్కువ ఓటింగ్ అవుద్ది, ఎక్కువ ఓటింగ్ అవ్వడం ఎంఐఎంకి లబ్ధి చేకూరుతుంది. అక్కడ కూడా ఇప్పటివరకు తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అయింది. అంటే అక్కడ కూడా ఎంపీ పట్ల అంటే కొంత వ్యతిరేక బాగుందా, ఏం ఓటే ఇస్తాంలే అనే ఒక బాగుందా అనేది కూడా మనకు ఓవరాల్గా పర్సెంటేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎంపీ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు 49% అయింది హైదరాబాద్. ఈసారి ఇంకా మధ్యాహ్నం దాటుతూ 20% కూడా దాటలేదు. చాలా అత్యల్పం అని చెప్పుకోవాలి. అన్నిటికంటే అత్యల్పం ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం అత్యల్పం. 19% అంటే చాలా అత్యల్పం. లాస్ట్ టైం అంత అయిద్దో లేదో కూడా మనకి ఇప్పుడున్న దాన్ని బట్టి తెలుస్తున్న దాన్ని బట్టి తక్కువ అవ్వచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ను పెంచడానికి ఈసీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందరూ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా కానీ మన మీడియా కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్తుంది. కానీ ఓటర్లకు ఎందుకు అనాసక్తి? ఇప్పుడు సర్పంచ్ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే, పంచాయతీ ఎన్నికలు ఉంటే ఏమైంది, దాదాపు 97%, 99% వరకు ఓటింగ్ అవుద్ది. దానికి కారణం ఏంటంటే అక్కడ లోకల్లో ఉండే విలేజ్లో, సిటీలో ఉండే వాళ్ళు కూడా విలేజ్లో ఓటు కొరకు వేసి వస్తారు. వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉన్న 1000 ఓట్లు 500 ఓట్లు ఆ గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి ఓటర్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు బస్సులు పెట్టి తీసుకెళ్ళి, అంటే ఎంపీ ఎన్నికలు అనగానే కొంత అంటే కనెక్షన్ లేకపోవడం తోటి కొంత ఆసక్తి పెరిగే కనెక్టివిటీ ఉండే, ఎంపీతో కనెక్టివిటీ ఉండదు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి దాదాపు ఒక్కొక్క ఎంపీ కింద. ఆ ఎంపీని కలిసే అవకాశం చాలా మంది సామాన్య ప్రజలకు. అత్యధికంగా 39 లక్షల ఓటరు. అది విస్తరణ ఎక్కడుంది? ఇటు ఎల్మినగర్, అటు ఉప్పలు, అటు పోతే కుక్కట్పల్లి, కుత్బులాపూర్, అసలు దానికి ఎక్కడ కనెక్టివిటీ కూడా ఎక్కడ దగ్గర సంబంధాలు. ప్రతిరోజు 24 గంటలు నీకు 5 ఏళ్ళు పనిచేసిన ఒక ఎంపీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కనీసం 20% కూడా కలవలేని పరిస్థితి ఉంటుంది. అదే ఎమ్మెల్యేకి ఆ స్థాయి ఉండదు. ఎమ్మెల్యేకు ఖచ్చితంగా కూడా నువ్వు కాలనీలు ఉంటాయి, లేకపోతే గ్రూపులు ఉంటాయి, లేదంటే మిగతా కుల సంఘాలు ఉంటాయి, వీటి నుంచి కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. 5 కాలంలో అందరినీ టచ్ చేసే పరిస్థితి ఉంటుంది. మొదటిది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ అంటే అనాసక్తి ఉండడం. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇది ఉండే, మేము అనుకున్న గవర్నమెంట్ వచ్చిందని ఒక ఆసక్తి తగ్గడం. దాంతోపాటుగా ఏంటంటే ఎంపీ ఎవరైతే ఇందులో మనకేం పెద్ద పట్టింపే ఉంటుంది అనుకోవడం. ఎండలు తగ్గినప్పటికీ అధికారం మా పార్టీ వచ్చింది అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంది, ప్రతి వ్యక్తికి సిటీల్లో అయితే కార్పొరేటర్ ఫస్ట్ ఇంపార్టెంట్, గ్రామాల్లో అయితే సర్పంచ్ ఇంపార్టెంట్, దాని నెక్స్ట్ స్టెప్ ఎమ్మెల్యే. అక్కడి వరకు మాత్రమే ఆలోచిస్తారు. ఆ పైన ఉండే వాళ్ళు ఎవరనేది చూడరు. సీఎం ఎవరు, పిఎం ఎవరు, ఇంతవరకే. మధ్యలో వ్యవస్థలను అన్ని కూడా ఎవరు కూడా పట్టించుకునే ఇది ఉండదు. దానివల్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పర్సెంట్ ఎప్పుడున్నా ఇలాగే తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు ఏపీలో మనకు పెరుగుతుంది. మనం ఇప్పుడే అబ్జర్వ్ చేసుకుంటే అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ లోక్సభలో పెరుగుతుంది. ఓన్లీ అక్కడ కూడా లోక్సభ ఉన్నట్టయితే ఇదే లోక్సభ ఉన్నట్టయితే 30 లక్షల మంది వెళ్ళేవారు కాదు. కేవలం మీరున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటిదాకా వచ్చినటువంటి సంఖ్య అక్కడ కూడా 40.26. కానీ అక్కడ ఇండివిజువల్ తీసుకుంటే అనకాపల్లి, అనంతపురం కొంత అక్కడ కూడా కొంత తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కొన్ని దగ్గర సెగ్మెంట్స్ లో అనకాపల్లి కానీ, కోనసీమ కానీ, చిత్తూరు కానీ, ఏలూరు, ఇక్కడంతా కూడా 30 క్రాస్ అయిపోయింది. 40 దగ్గర నడుస్తున్నటువంటి పరిస్థితి. నంద్యాల, ప్రకాశం, అట్లాగే శ్రీకాకుళం మరీ ముఖ్యంగా 40.52. సో ఇట్లా ఇవన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చినటువంటి రిజల్ట్స్. ఇంకా దీని మీద ఇంకొక 10% అదనంగా యాడ్ చేసుకోవాల్సినటువంటి అఫిషియల్ రికార్డ్స్ ప్రకారం ఇంకొక 3 గంటలు నాకు తెలిసి వస్తుంది అనుకుంటా. గంట కొంత సమాచార సేకరణ కూడా కొంచెం లేట్ అవుతుంటది. ఇంకొకటి సమస్య ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ మధ్యాహ్నం తరగతి నుంచి ఎవరైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ వాళ్ళు ఉంటారో రాని వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ సెషన్ అంతే ఏంటంటే వచ్చేవాళ్ళు రాని అని చెప్పి వాలంటరీగా వచ్చే వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం నుంచి 2 తర్వాత ఏం చేస్తారంటే ఎవరు రాలేదు లిస్ట్ చెక్ చేసుకొని మొబిలైజ్ చేసుకొని కొంత అక్కడ పర్సెంటేజ్ పెంచడానికి పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండేది అసెంబ్లీ సెగ్మెంట్. నాకు తెలిసి ఏపీలో మీరు మార్నింగ్ నుంచి ఉన్నటువంటి క్యూలు చూస్తుంటే కొంత కసి కనిపిస్తుంది ఖచ్చితంగా. అది యాంటీ ఇన్కంపల్సీ అనుకోవాలా, లేదంటే కనుక ప్రభుత్వ ప్రోన పక్కన పెడితే కొంత ఓటేయాలని ఒక కసి అయితే స్పష్టంగా. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఓటర్కు ఒక ఆసక్తి ఉంటుంది. గవర్నమెంట్ మారాలా ఉండాలా అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ, కోపము, కసి, లేదంటే ప్రేమ, ఏదైనా కావచ్చు ఎట్లనే కావచ్చు. వాడికి మీద గవర్నమెంట్ను ఉంచాలా, దించాలా, రెండింటి మీద వాడు ఫిక్స్ అవుతాడు. ఆ ఫిక్స్ అయినప్పుడు
నీకు 40-50% వాడు వాలంటరీగా వస్తారు. రాని వాళ్ళని ఇంకో 10% వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్‌గా 60-70% అసెంబ్లీ ఎన్నికలకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మన దగ్గర కూడా అసెంబ్లీ ఎన్నికలు చూసినప్పుడు దాదాపు 70% నమోదైనట్టుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు మనం ఒకలాగా చూడొచ్చు, లోక్సభ ఎన్నికలు ఒకలాగా చూడొచ్చు, పంచాయతీ ఎన్నికలు వేరు. పంచాయతీ ఎన్నికలు అయిన నమోదు నీకు అసెంబ్లీకి కాదు, అసెంబ్లీది నీకు లోక్సభకి ఇంకా తక్కువ. కానీ ఇక్కడ మనం తెలంగాణ విషయం తీసుకుంటే కూడా ఖమ్మంలో కానీ లేదంటే కనుక మహబూబ్ నగర్ కానీ, నాగర్ కర్నూల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ ఈ 4 దగ్గర పెద్దపల్లి ఇవన్నీ కూడా 45 క్రాస్ అయ్యి కొంచెం 45-50 ఆ రేంజ్ లో నడుస్తున్నటువంటి ప్లేస్. అంటే ఈ 5 సెగ్మెంట్లో ఎందుకు ఓటర్లు అంటే రూరల్ సెగ్మెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల పోలింగ్ శాతం పెరిగిందా ఏమనుకోవాలి? రూరల్ సెగ్మెంట్ ఖమ్మం అంటే కంప్లీట్ రూరల్, నీకు అక్కడ లోకల్ ఉండే వాళ్ళు వేస్తారు. నిజామాబాద్ రూరలే, ఆదిలాబాద్ రూరలే, ఇదంతా రూరల్. ఈ హైదరాబాద్కు దగ్గర ఉన్న సెగ్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సెగ్మెంట్స్. ఇక్కడ మరొక అంశం కూడా, నీకు ఆంధ్ర ఓటర్లు అందరూ కూడా తరలి వెళ్ళినప్పటికీ తెలంగాణ ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. నీకు అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ తగ్గి నీకు నల్గొండ కానీ, భువనగిరి ఆ జిల్లాలకు సంబంధించిన మహబూబ్నగర్ పెరిగింది. కానీ ఇప్పుడు ఎంపీ అనేప్పటికీ ఏమవుతుందంటే ఒక 50% మాత్రమే తరలి వెళ్ళారు. 50% ఇక్కడే ఉండే, ఎక్కడ వెళ్ళినప్పటికీ ఎక్కడో ఒక చోట వెళ్ళొచ్చాను. అప్పుడు పూర్తి స్థాయిలో 90% వెళ్తే 50-50 ఇక్కడైనా అక్కడైనా వేసుకోవచ్చులే, మనకి ఎక్కడ వేసుకుంటే ఏంది అనేది ఇది ఒకటి. దీనివల్ల ఏంటంటే కొంత ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కొంత ప్లస్ అవుద్ది. లేదంటే ఏంటంటే పూర్తి స్థాయిలో మనకు 20% కూడా అయ్యే అవకాశం ఉండదు. పూర్తి స్థాయిలో తరలి వెళ్ళినట్టు ఒక 40% అసలు ఉన్నా వేయరు, కొన్ని ఇంట్లో ఉండి కూడా వేయని వాళ్ళ పరిస్థితి. యూత్ విషయం మాట్లాడుకుంటే యూత్ తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని సహజంగా జనరల్గా చెప్తూ ఉంటారు. కానీ ఎందుకు యువతలో మేల్కొల్పు రావట్లేదు? ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా యువత ఎందుకో ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే రాజకీయ వ్యవస్థ మీద కొంత నైరాస్యం కనిపిస్తుందా? ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏం చేస్తారనేది ఒక ఇది ఉంటుంది. నీకు యువకులు ఎప్పుడు బయటకు వస్తారంటే నిరుద్యోగులు అనే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రోనో యాంటీనో ఉంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మాత్రం నీకు అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్రభుత్వంతో పాటుగా ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది ఇన్వాల్వ్ అవుతుంటారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఈ ఐటీ ఉద్యోగులు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దగా ఆసక్తి కనపరచట్లేదు. ఆ రాజకీయాలు మనకెందుకు లేదు, దాంతో మనకు వచ్చిందేం లే, వాళ్ళకు గవర్నమెంట్తో లింక్ కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుందంటే వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ గారు, ఒక ఎగ్జామ్ రాయరు, గవర్నమెంట్ వచ్చే నోటిఫికేషన్స్ చూడరు, వాళ్ళకు అసలు గవర్నమెంట్కి వచ్చే ఫెసిలిటీస్ వాళ్ళు తీసుకోరు. అంటే వీళ్ళకి ఆ లింకు గవర్నమెంట్తో కట్ అయిపోతుంది. అరే నిరుద్యోగులు అంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 3 అంటే ఈ అవేర్నెస్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఈ యువతకు ఉంటుంది. ఈ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కు వాళ్ళకి అసలు సంబంధాలే ఉండే, ఏమైనా సంబంధం ఉంటే ఐటీ కట్టడానికి సంబంధించిన అదొక లింకు, లేదంటే లోన్లు తీసుకోవడానికి సంబంధించిన లింక్ తప్పిస్తే మిగతా వాళ్ళకి ఎక్కడ కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ లేనప్పుడు ఏంటంటే ప్రభుత్వంతో మాకేం పని అనేది, ఎవరు వస్తే మాకేంటి, మాకేం లాభం లేదు నష్టం లేదు అనే రీతిలో ఉంటుంది. దాంతోపాటుగా మనం అనుకున్నట్టుగా 3 రోజులు సెలవులు వచ్చాయి. ఈ 3 రోజుల సెలవుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఆ టూర్ ప్లాన్ చేసుకునే క్రమంలో ఇప్పుడు ఐపీఎల్ కూడా ఒకటి దెబ్బతీస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఉండడం అనేది వాళ్ళు ఇప్పుడు ఏమైనా మధ్యాహ్నం ఏమైనా వెళ్ళి ఓటేస్తారేమో చూడాలి. ఎందుకంటే నైట్ 11-12 ఇప్పుడున్న యువత పడుకునేది ఎప్పుడు 12-1 గంట వరకు పడుకోరు. వాళ్ళు లేవడం కూడా 12-1 గంటకో లేస్తారు. అసలు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, సూర్యోదయం, సూర్యుని చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇంకా ఈ 3 రోజుల సెలవుతోటి ఇంకా బద్దకిస్తూ ఉంటారు. కాబట్టి అదొక కారణం. సో ఇప్పుడు తెలంగాణ, ఏపీ అటు చూస్తే ఇవాళ జరగబోయే 4వ విడత పోలింగ్ లో ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ఎత్తున 96కు సంబంధించినటువంటి పార్లమెంట్ల మీద కూడా ఇవాళ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో 36 పోలింగ్ శాతం మాట్లాడుకుంటే ఏపీలో 36, తెలంగాణ 40, బీహార్ 34.4, జమ్మూ కాశ్మీర్ 23.57, జార్ఖండ్ 43.8, మహారాష్ట్ర 30.8, అట్లాగే మధ్యప్రదేశ్ 48.5, ఒడిశా 39.3, ఉత్తరప్రదేశ్ 39.6, పశ్చిమ బెంగాల్ 51.8. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో నమోదవడం కొంత కొసిమెరుపుగా చెప్పుకోవాలి. దీన్ని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం, ఓవరాల్ గా ఒకసారి ఓటర్ టర్న్అవుట్ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? పశ్చిమ బెంగాల్ ఎప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఏ పార్టీ ఉన్నా, గతంలో సిపిఎం, తృణమూల్ ఉన్నప్పుడు కూడా ఒక యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉంటుంది. యుద్ధ వాతావరణం తలపించినప్పుడు ఏమైందంటే 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా ఎప్పుడు కూడా ఆ రాజకీయ అది రగులుతూనే ఉంటుంది. మిగతా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడో చెదురుమదురు సంఘటన తప్పిస్తే పెద్దగా ఘటనలు కొట్టుకున్నట్టు
ఘర్షణలు జరిగినట్టు గతంలో ఎన్నికలంటే అసలు ప్రత్యర్థి పార్టీల మీద దాడులు ప్రతి దాడులు స్వయంగా చూసిన విషయం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించుండే తెలంగాణలో. ఇవాళ పెద్దగా స్థానిక పోలీసులు, గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు, అది కొంత ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏం పెద్దగా లేదు ఎందుకంటే గత రికార్డును చెక్ చేసినప్పుడు గత రికార్డులో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటారో అక్కడికి ఫోర్స్ను డిప్లాయ్ చేయడానికే ప్రయత్నిస్తారు. మనం పశ్చిమ బెంగాల్ తీసుకున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎంత హీట్ ఉందో ఓటర్కి కూడా అంతే హీట్. ఆంధ్రప్రదేశ్ కూడా హీట్ ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఘటనలు గుంటూరులో కానీ లేదంటే మనం కడపల, చిత్తూరులో చాలా చోట్ల పల్నాడులో తలలు పడగొట్టుకున్న సంఘటనలు చూసాం. ఆ హీట్ ఉన్నప్పుడు ఏమైందంటే పొలిటికల్ హీట్ ఉన్నప్పుడు ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటది. అసలు తెలంగాణలో పెద్ద ఘర్షణ వాతావరణం లేదు. నీకు ఈ ముగ్గురు పార్టీల నాయకులు పక్క పక్కనే కూర్చొని స్లిప్పులు వంచుతున్న సంఘటన చూడొచ్చు. పార్లమెంట్ సంబంధించి డీకేఆర్ వంశీచంద్ర రెడ్డి వెనక ముందు వెళ్ళి ఓటేసి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఏ మాట కా మాటకు చెప్పుకుంటే పొలిటికల్ లీడర్లు ఎంత విమర్శించుకున్నా ఎంత తిట్టుకున్నా ఈ ఘర్షణ వాతావరణాన్ని కింది స్థాయి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. అక్కడ ఏమైందంటే పై వాళ్ళు ఘర్షణ వాతావరణం తక్కువ ఉంటుంది, కింది వాళ్ళకు ఘర్షణ వాతావరణం ఎక్కువ ఉంటుంది. కాడర్లో ఎక్కువ ఆవేశక ఉంటాయి. మన దగ్గర తెలంగాణలో ఏదో ఉంటుంది అంటే వాళ్ళు ఎట్లుంటుంది, మనమైతే ఈ రోజు ఓటేస్తాం రేపు మళ్ళీ మనం కలిసే ఉంటాం కదా అనే ఒక దీనికి ఒక గుడ్ మంచి సంప్రదాయం అయితే తెలంగాణలో ఉంది. రేపటి నుంచి మళ్ళీ మనమే కలిసి ఉండేది కదా అనేది ఘర్షణలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే మీరు చెప్పినట్టుగా పెద్ద ఫోర్స్ కూడా రాకపోవడానికి కారణం అదే రీజన్. ఆంధ్రప్రదేశ్ మాత్రం హింసాత్మకంగా ఉంటుంది. సాయంత్రం వరకు ఘర్షణలు జరుగుతాయి. లాస్ట్ మినిట్ లో రిగ్గింగ్ పాల్పడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈవీఎం లోపల కొడతారు. ఎక్కువ టెన్షన్ ఎక్కువగా ఉంటే అనుకున్న సీట్లు ఓటింగ్ రాకపోతే వాళ్ళకు ఒక సెగ్మెంట్ లా మేము ఇంత అనుకుంటే ఇంత రాలేదు, వీళ్ళకి ఎక్కువ పడుతున్న సందర్భంగా ఈవీఎంలను పలగొట్టడం, ఎత్తుకపోవడం ఇలాంటి ఘటన సాయంత్రం లోపల మరికొన్ని జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇవాళ అందరూ ప్రధానంగా దృష్టి పెడుతుంది పిఠాపురం. అక్కడ పోరు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క మీడియా ఫోకస్ ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కువ చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి స్థానం, అట్లాగే నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటే మంగళగిరి. ఈ రెండు స్థానాల మీద ప్రధానంగా అందరి దృష్టి ఉంది. పిఠాపురానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో. ఈసారి కూటమితో వెళ్తున్నారు. ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనేది చర్చ. దానికి కౌంటర్గా జగన్ ఏం చెప్పాడు, జగన్ కూడా ఏం కౌంటర్ చేశాడంటే పిఠాపురంలో వంగ గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. పిఠాపురం ఎవరు గెలిచినా ఏ పార్టీ అది ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పిఠాపురంకి వెళ్తుంది. సేమ్ టైం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఆమె ఎంపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి. ఆ ఇంపార్టెన్స్ 2 పార్టీల నాయకులు కూడా దాన్ని ప్రిస్టేజ్గా తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంది, ఎక్కడైతే ప్రిస్టేజ్గా తీసుకుంటారో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఆ టెన్షన్ పిఠాపురం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గతంలోనే ఓడిపోయాడు, ఈసారి గెలుస్తాడా లేదా అనేది సేన వాళ్ళలో ఒక అంతర్మదనం ఉంటుంది. అలాగే మిగతా శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు, పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా కొంచెం పేరున్న సీనియర్ స్టార్ కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంటది. సో ఇంకా అంటే పిఠాపురంతో పాటుగా నెక్స్ట్ మంగళగిరి విషయం కూడా ప్రధానంగా లోకేష్ పోటీ చేస్తున్న స్థానం మీద కూడా కొంత అందరి దృష్టి ఉంది. దాని గురించి ఎట్లా చూడాల్సి ఉంటుంది? మంగళగిరి లోకేష్ మీద పెద్ద అపప్రాధ ఏంటంటే గతంలో ఎమ్మెల్సీగానే రావడం జరిగింది, మంత్రి రావడం జరిగింది. మొదటిసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మంగళగిరి నుంచి. ఈసారి గెలవకపోతే లోకేష్ భవితవ్యమే డోలాయామంలో పడే అవకాశం ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. నువ్వు నీ ఎమ్మెల్యే సీటే గెలుచుకోలేకపోతే. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటిదాకా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మంగళగిరిలో టీడీపీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. కానీ దాన్నే ఇవాళ లోకేష్ ఛాలెంజింగ్ గా తీసుకొని ఖచ్చితంగా గెలిపిస్తారనే ఒక ఛాలెంజింగ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని ఎట్లా అంటే ఆ ఛాలెంజింగ్ నెగ్గే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక పొలిటికల్ లీడర్ ఎప్పుడైనా ఛాలెంజ్ తీసుకున్నప్పుడు అందులో సక్సెస్ అయితే అతనికి 100 రెట్లు బలం వస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి నేను గెలిపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి గెలిపించడం జరిగింది. దానివల్ల అతనికి నేషనల్ లీడర్గా ప్రమోషన్ రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి ప్రచారం చేయడం. ఎప్పుడైనా ఛాలెంజ్ తీసుకున్నప్పుడే అతనికి లీడర్ ఫోకస్ అవుతుంది. ఎలాంటి ఛాలెంజ్ తీసుకోకపోతే రిస్క్ లేకపోతే రిజల్ట్ ఉండదు అంటారు. రిస్క్ తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏ విధంగా రిస్క్ తీసుకొని ఇక్కడ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక్కటే కాదు, మిగతా సీఎంలు అందరికంటే కూడా
కాంగ్రెస్ సీఎంల అందరికంటే కూడా రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఏది హైకమాండ్కి. అది ఎందుకు వచ్చిందంటే ఆ ఛాలెంజ్ తీసుకుంటూ మనం చూసుకుంటే దాదాపు 27 రోజుల్లో 57 మీటింగ్లు బహిరంగ సభలు నిర్వహించి మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో తిరిగిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డిగా చెప్పొచ్చు. ఆ ఛాలెంజ్ తీసుకున్నాడు. రేపు ఎన్ని సీట్లు వస్తాయని తర్వాత ఇచ్చాడు. 14 నేను తీసుకొస్తా ఎంపీ సీట్లు అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో 10 వస్తాయా 12 వస్తాయా 9 వస్తాయా కానీ ఆ ఛాలెంజ్ ప్రకారం అయితే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ తీసుకోవడంలో లోకేష్ కూడా గతంలో కంటే కొంత మెరుగుపడినట్టు కనిపిస్తుంది. తను పాదయాత్రలు చేయడం ద్వారా కొంత పొలిటికల్గా కొంత డెవలప్ అయినట్టు కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ చూపించుకున్నట్టయితే మరొక ప్రమాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది వయసు రీత్యా. అప్పటికల్లా తను మరి ఎస్టాబ్లిష్ కావాలి, పార్టీని నిలబెట్టాలి, తెలుగుదేశం నడిపించాలంటే లోకేషే తప్పదు. ఇప్పటికి ఈ ఛాలెంజ్ని తీసుకుంటేనే నీకు కింది ఉన్న నాయకులు కూడా నమ్ముతారు. ఓహో ఈ ఛాలెంజ్ని నిలబెట్టుకున్నాడు లోకేష్, పార్టీని నడిపించగలడనే ఛాలెంజ్ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి పార్టీకి లోకేష్కి వీళ్ళందరికీ ముఖ్యమైనట్టు. అందుకు ఆ ఛాలెంజ్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం మాట్లాడుకుంటే కుప్పం నియోజకవర్గం మీద కూడా కొంత చిత్తూరు జిల్లాకు సంబంధించిన కుప్పం మీద కూడా ఒక ఉంది. అంటే చంద్రబాబును ఓడించాలని ఒక కసి వైసీపీలో ప్రధానంగా కనిపిస్తుంది. కానీ అది జరుగుతుందా పక్కన పెడితే కానీ ఆ ప్రయత్నం అయితే పెద్దగా జరుగుతుంది. ఎందుకు అంటే ఈయనేమో వైనాట్ 175 పట్టుపట్టడం, ఆఖరికి ప్రధాన అగ్రనేతలను కూడా ఓడించాలని ఒక లక్ష్యం. ఎట్లా చూడాలి అంటే ఓవరాల్ గా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత డిఫరెంట్ ఒరవడి కనిపిస్తుంది ఈసారి. అగ్రనేతను ఓడించాలని టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు డిమోరలైజ్ అవుతారని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం ఇక్కడ తెలంగాణ కూడా చూడడం జరిగింది. కేసీఆర్ మీద ఈటల రాజేందర్, ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. మనం పశ్చిమ బెంగాల్లో చూసినట్టయితే మమతా బెనర్జీ 200 పై సీట్లు గెలుచుకున్నప్పటికీ తన సీటు ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే నాయకుడిని టార్గెట్ చేస్తారో నాయకుడిని బౌండ్ చేయడం వల్ల ఏమైందంటే తను మిగతా ప్రచారానికి వెళ్లకుండా అక్కడికి స్టిక్ ఆన్ చేసినట్టయితే నువ్వు ఓడిపోతావు అన్నప్పుడు తను కుప్పంకి ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. అట్లప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశాన్ని కోల్పోతారు. ఆ అవకాశాన్ని కోల్పోవడానికి ఇప్పుడున్న ప్రత్యర్థి పార్టీల నాయకులు ఏం చేస్తున్నారంటే మెయిన్ లీడర్ని టార్గెట్ చేస్తే అతను అక్కడికే పరిమితం చేస్తే మిగతా చోట్ల తిరగకుండా ఉండడానికి ఒక అవకాశం. ఎలా గెలుస్తాడు కానీ ఆ గెలుపులో కొంతమైనా తగ్గించగలిగితే వీళ్ళు సక్సెస్ అయినట్టు. ఈసీ విషయం మాట్లాడుకుంటే ఈసీ పాత్ర ప్రధానంగా పెద్ద ఎత్తున నిన్నటికి నిన్న బన్నీ తిరిగిన దగ్గర కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు చేయాలని ఈసీ చెప్పి, కానీ ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియా పాత్ర. ఇవాళ ప్రచారం లేదు, 48 అవర్స్ పోలింగ్ జరుగుతుంది, కానీ సోషల్ మీడియా మీద ఎందుకు ఈసీ ఒక కట్టడి చేయలేకపోతుంది? ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఇప్పటికి కూడా ఓటు వేయాలని ఒక విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. మరొక అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అంశం పెద్ద ఎత్తున ఉదయం నుంచి మహిళలు కానీ లేకుంటే కనుక వృద్ధులు ఓటింగ్ సెంటర్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తుకే ఓటు వేస్తున్నారని కూడా కొంత సోషల్ మీడియాలో ప్రజలు తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి దాని మీద సోషల్ మీడియాలో ఎందుకు ఈసీ కట్టడి చేయలేకపోతుంది ఇటువంటి వ్యవహారాలని? అంటే ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఏం చెప్తారు? సోషల్ మీడియాను కట్టడి చేయాలంటే ఈసీకి కష్టసాధ్యం. ఎందుకంటే ఈసీకి అధికారం ఉండేది ఈ 4 రోజుల పాటు అధికారం ఉంటుంది. ప్రభుత్వాలే దాని మీద చట్టం చేయలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం చేయలేకపోయింది. ఇప్పుడు మన నేషనల్ మీడియాలు లేకపోతే శాటిలైట్ మీడియా మీద కొన్ని ఆంక్షలు వాళ్ళు కొంత సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ ఉంటారు, కొన్ని వేయాలా వద్దని చెప్పి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయంతో ఏమైందంటే ప్రతిదీ వాట్సాప్ వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఎలా అవుతుంది? అసలు సంబంధం లేకుండా వాడు నేను చేయలేదురా అంటే కూడా నువ్వు చేసినావని వాడిని వేధిస్తున్నారు, ఒక విధంగా ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. నీకు గతంలో అయితే మనం మీడియాలో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక విమర్శ వచ్చిందంటే వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ నీ మీద విమర్శ వచ్చిందంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వివరించుకునేవారు. ఒకవేళ ఇల్లు తప్పైతే నెక్స్ట్ డే రోజు మేము పొరపాటున వేశామని చెప్పి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పత్రికల్లో. కానీ ఇప్పుడు ఏమో వేసి వదిలేస్తారు, వాడి కర్మ వాడు ఏమైనా చేసుకుంటాడు, మీదేస్తారు, వాడు తుడుచుకుంటాడా కడుక్కుంటాడా వాడి ఇష్టం, వాడికి సంబంధం లేదు, ఈయనకి సంబంధమే లేదు. ఇక దాని మీద రచ్చ అవుతుంది. ఆ రచ్చ కూడా ఇంక సంబంధం ఉండదు, వదిలేయడమే, నిప్పు పెట్టి వదిలేయడమే అంతే. మండుతుంది, అది ఎవరిని కాలుతుంది, వాడిని కాలుతుందా, పక్కని కాలుతుంది, ఎవరి కాదు. ఈ సోషల్ మీడియా అనేది ఒక వైసీపీ కొంత చూస్తుంటే మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కంపల్సరీ ప్రతి పార్టీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంటుంది. ఎన్నికల సమయంలో అవతల ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి మైండ్ గేమ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది వేదికగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైసీపీ గెలుస్తుంది, వైపీసీ గెలుస్తుంది, లేకపోతే టీడీపీ గెలుస్తుంది. ఈ ప్రచారం ఏంటంటే కొంత ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే ఆ ఓటర్ స్వింగ్ ఓటర్, అదే ఇంపార్టెంట్ ఓటర్. ఎవరు గెలుస్తున్నారో గెలుపు వైపు వెళ్ళాలి. 1-2%, 5% వాళ్ళు, మిగతా కార్యకర్తలు ఎప్పుడు తిరిగే వాళ్ళు. అందుకే ఓడిపోయే పార్టీకి గెలిచే పార్టీకి
వాటికి 5% తేడా ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు 35% వాళ్ళకేస్తారు, వీళ్ళకి 40%. ఆ 5% ఏందనేది ఇంపార్టెంట్. ఈ స్వింగ్ ఓటర్ ఏం చేస్తారంటే ఎవరు గెలుస్తున్నారు, గెలిచే సైడే ఉందాం, ట్రెండ్ ఎట్లా ఉంటే ట్రెండ్ అట్లా ట్రెండ్ వెళ్దాం, ఆ ట్రెండ్ని క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాని వేదికగా వాడుకోవడానికి ప్రతి పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో కొంతమంది సఫలం అవుతారు, కొంతమంది విఫలం అవుతారు. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం అనేది ఇప్పుడు ప్రతి జీవితంలో ఉంది. దాని మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి అంటే నియంత్రణ అంటే దాన్ని మొత్తం రిస్ట్రిక్ట్ చేయాల్సినది కాదు, సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ అనేది పాటించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ అయినా సెల్ఫ్ డిసిప్లిన్ అయినా ప్రతి ఒక్క పౌరుడికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. పౌరుడికి ఉండాలి, సేమ్ టైం మీడియా అంటే అతీతమేం కాదు, మీడియాకు ఉండాలి. సేమ్ టైం మీడియా మీద దాడులు ప్రభుత్వాలు చేస్తున్న సందర్భంలో దాన్ని ఖండించాల్సిన మీడియా సంస్థలు కూడా ఖండించాలి. ఎందుకంటే అవి ఆ పార్టీకి సపోర్ట్ చేసిర్రు, వాళ్ళ మీద జరిగితే సరిగైంది, మా మీద జరగలేదు అని ఎవరి మీద ఏది జరిగినా ప్రభుత్వాలు ఈ మధ్య ఏమైంది అన్ని మీడియాలను వాళ్ళే నడిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది, లేదంటే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం కూడా లేకుండా స్వతంత్రంగా మీడియా పనిచేసే వ్యవస్థ వచ్చినట్టయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. కానీ తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా 336 సీట్లలోనే బీజేపీ పోటీ చేస్తే 400 సీట్లు ఎట్లా సాధ్యం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఒకసారి? ఖచ్చితంగా వాళ్ళు మైండ్ గేమ్ ఏంటంటే ఎన్డీఏ కలిపి అనేదాన్ని వాళ్ళు ముందర పెట్టడం జరిగింది. ఎన్డీఏ మిత్రపక్షాలు అక్కడ టీడీపీ కానీ, అక్కడ శివసేన, ఎన్సీపీ, ఆడ చీలిపోయిన పార్టీలు కానీ, జేడీయూ, జేడీఎస్, ఈ పార్టీలు అన్ని కలిపి కూడా వాళ్ళు మొత్తం ఆ లెక్క ప్రకారం చెప్తున్న దాని ప్రకారం మాకు ఎన్డీఏకు 400 సీట్లు రావడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు 400 ప్రచారం చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా మాకు ఎక్కువ సీట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ఓటర్ని, ఏదైతే సైలెంట్ ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ని తన వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం. జనరల్గా ఏంది ఒక అభిప్రాయం రావాలి, ఈసారి మోడీ వస్తాడు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ఈ సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తారు. కాకపోతే ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి, ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలుస్తూనే ఉంటాయి. కానీ అంటే మోడీ ఇప్పటికి కూడా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వలేరు, బీజేపీ రిజర్వేషన్ అంశం కానీ, లేదంటే కనుక కొన్ని కామెంట్స్ చూస్తుంటే మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తుంది. ఇవన్నీ కూడా కొంత పొలిటికల్ కామెంట్స్ పోలింగ్ సందర్భంగా చేసే అవకాశాలు ఉంటాయి ఈసీకి సంబంధించినటువంటి కోడ్ ఉల్లంఘనకి తర్వాత. ఎందుకంటే ఇదే అంశంలో కిషన్ రెడ్డి మోడీ పేరు తీసినందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కిషన్ రెడ్డి మీద కంప్లైంట్ చేసింది. ఖచ్చితంగా కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతుంది. మరి అంటే నాకున్నటువంటి సహజమైనటువంటి డౌట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని వ్యాఖ్యలు చేశారు పొలిటికల్ గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, అది ఖచ్చితంగా కూడా ఎన్నికలను ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం లేదా? అంటే ఈసీకి కోడ్ పరిధిలోకి రాదంటారా? వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు ముగుస్తున్న సందర్భంగా ఎన్నికలు ముగుస్తుండడంతో ఈరోజు రేపటి నుంచి కోడ్ ఉంటుంది. బట్ ఆ ఎఫెక్ట్ అయితే తెలంగాణ ప్రాంతంలో ఉండకపోవచ్చు అనేది ఉండొచ్చు. అందుకు చేసి ఉంటారు. లేదంటే ఖచ్చితంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కంప్లైంట్ చేసే అవకాశం ఈసీకి ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కేసీఆర్ని 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన సందర్భం మనం చూసాం ఆల్రెడీ మన తెలంగాణలోనే. తాజాగా ఇంకో అంశం కూడా తెర మీదకి వస్తుంది. సేమ్ ఈసీకి సంబంధించినటువంటి వారంలో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద కూడా చర్యలు కోరుతోంది. అంటే ఓటేసి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు కోట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దాని అట్లా చూడాలి. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించట్లేదు అనేది ఈసీ మీద మొదటి నుంచి ఉన్న ఒక కంప్లైంట్. ఈసీ మీదనే కంప్లైంట్ ఉంది. వీళ్ళ సంగతి తర్వాత రియాక్ట్ అవ్వట్లేదు. అయింది కూడా కొంతమంది మీద అవుతుంది, కొంతమంది మీద అవ్వట్లేదు అనేది కూడా ఈసీ మీద కంప్లైంట్ ఉంది. కాబట్టి ఇది ఒక రొటీన్ వ్యవహారంగానే చూడాలి. ఈరోజు ఎన్నికలు ముగుస్తాయి, ఇంకా యాక్షన్ ఏం తీసుకుంటారు, నెక్స్ట్ తీసుకునే ఆ యాక్షన్ కూడా ఉండదు. ఎన్నికలకు 2 రోజుల ముందు అయితే వాళ్ళని సభలకు సమావేశాలకు దూరంగా ఉంచడమో లేకపోతే కొంత ఉంటుండే. కాబట్టి సాయంత్రం 5 గంటల తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ మళ్ళీ రిజల్ట్ రోజు తప్పిస్తే మళ్ళీ ఎవరు పట్టించుకునే నాదునే ఉండడు ఎలక్షన్ కమిషన్. ఈ మధ్యకాలంలో ఏమన్నా ఉంటే కాంప్లైంట్స్ రూపంలో మన స్టేట్లో ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి అయిపోతున్నాయి. కోడ్ ఉన్నప్పటికీ పెద్ద మిగతా ఎఫెక్ట్ అయితే కనిపించదు. కాబట్టి ఈ కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత కూడా ఈసీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కానీ ఈసీ పెద్ద పట్టించుకునే అవకాశాలు చివరిగా ఇవాళ ట్రెండ్స్ చూస్తూ ఉంటే కొంత మనం గతంలో ఒకసారి మాట్లాడుకుందాం మూడవది తెలంగాణ, అంటే దానికి అనుగుణంగానే ఉందా లేదంటే ఇంకేమన్నా మార్పులు జరుపు ఉండే అవకాశం ఉందా? దాని మీద ఏమన్నా ఆ మూడు మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఏపీ విషయం తీసుకున్నా అక్కడ టర్న్అవుట్ విషయం కానీ ఇక్కడ కానీ రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఎట్లా చూడాల్సినటువంటి అవసరం? ఏపీలో ఖచ్చితంగా కూడా ఒక టైట్ పొజిషన్ నడుస్తుంది. ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఏపీ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలకు దేశవ్యాప్తంగా ఎందుకంటున్నామంటే అక్కడ కూటమి పోటీ చేస్తుంది.
బీజేపీ స్టార్ ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి స్టార్లంతా క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళ రాజకీయ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను ఒక స్టార్, అంటే వ్యూహాలు రచించడంతో దిట్ట. మోడీ అమిత్ షా వచ్చి ప్రచారానికి వెళ్ళిపోవడం, పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, ఇన్నిటి మధ్య సో ఆ సినిమా స్టార్ కి మెగా కుటుంబం సపోర్ట్, ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డికి చూస్తే అవతల పక్క మొత్తం ఒక పక్షం ఉన్నారు, ఇంటి పక్షం కూడా అవతల పక్షం వెళ్ళిపోయింది. ఇంట్లో ఈ అంశం ఇంటి పక్షం అవతలకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు కూడా ఒంటరి పోటీ చేస్తూ వీళ్ళ మీద వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశము ఇక్కడ ఎట్లా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ కనుక ఇన్ని శక్తుల మధ్య జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తట్టుకొని నిలబడగలుగుతాడు, గెలవగలుగుతాడా అనేది ఒక ప్రధాన ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. నువ్వు ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత మనుషుల్ని కూడా దూరం అయిపోయిన సందర్భంగా, ఈవెన్లో చివరి ఇవాళ మదర్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మ కూడా ఈరోజు ట్విస్ట్ చేయడం జరిగింది. నా కూతురును గెలిపించండి అని చెప్పి కడపలో అని చెప్పి ఈరోజు మాట్లాడారు. లాస్ట్ చివరికి తల్లి మద్దతు కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ పోరాటంలో జగన్ మద్దతు లేదని ఏమన్నా సింపతి వస్తుందా? ఒంటరి అయిపోయాడని ఏమైనా సింపతి వర్కౌట్ అవుతుందా? లేదంటే కనుక ప్రజలందరూ అరే సొంత ఇంట్లో కూడా విలువ లేకుండా చేసుకున్నట్టు జగన్ అనుకునే పరిస్థితులు 2 రకాలు ఉంటాయి. అందరికి కంటైండ్ అన్నప్పుడు ఒక విధంగా ఉంటది, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఒకలాగా ఉంటది, అందరికీ దూరమైండు అనేది కూడా సింపతి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా కూడా ఇరు పార్టీలకు ఒక ఎగ్జామ్ లాగా, ఒక పరీక్ష లాగా కనపడుతుంది. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు సీఎం కాలేకపోతే ఇక అయ్యే అవకాశం ఫ్యూచర్లో లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవకాశం ఏంటంటే ఏజ్ తక్కువ ఉంది. ఈసారి ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబుకి ఆ పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏపీ రాజకీయాల్లో చాలా ఇవాళ కీలకంగా మారింది ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వైసీపీ ఒక రాజులాగా వ్యవహరిస్తున్నాడు, కేవలం ఉచితాలు ఇవ్వడం వల్లే అభివృద్ధి దూరం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అధికారం వచ్చే ఛాన్స్ లేదు. ఇదే విషయం నేను జగన్ చెప్పాను. ఆయన ఐపాక్ తో జగన్ కొంత అంటే కలిసి అడుగులేశాడు. గత ఎన్నికల్లో ఆయనే స్వయంగా గెలిపించినటువంటి దాఖలాలు ప్రశాంత్ కిషోర్. ఆయన ఏకంగా వాలంటరీ వ్యవస్థను కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అసలు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చడంలో రూపకర్తే ప్రశాంత్ కిషోర్. కానీ ఆ వ్యవస్థను కూడా ఇవాళ తప్పుపట్టి ఇవాళ వేలెత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా అంటే గెలుపు అవకాశాలు అంటే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే ప్రశాంత్ కిషోర్ను మనం ఇప్పుడు ఏ విధంగా చూడాలంటే, ప్రశాంత్ కిషోర్ గతంలో ఆయనకు ఒక జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది. ఆ పాత్ర వేరు, ఈ పాత్ర వేరు. ఇప్పుడు పాత్ర ఒక విశ్లేషకుడుగా, ఒక రాజకీయ నాయకుడి పాత్ర, పార్టీ అధినేతగా రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. గత పాత్ర వేరు. గత పాత్ర అతనికి పనిచేసే పాత్ర, అతనికి సహాయం చేసే పాత్ర, అతన్ని గెలిపించే పాత్ర తీసుకుంటూ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఏదైనా మాట్లాడచ్చు, ఒక పార్టీని విమర్శించవచ్చు, ఒక పార్టీని సమర్థించవచ్చు, ఏదైనా చేసే అవకాశం ప్రశాంత్ కిషోర్కి ఉంది. నేనైతే ఆ కోణంతో చూస్తున్నా. ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ విమర్శ చేశాడు అనుకుంటున్నా. కాకపోతే అతను చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు, కానీ స్ట్రాటజిస్ట్గా అయితే చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాటజిస్ట్గా చెప్పినట్టయితే ఆ స్ట్రాటజీలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎట్లా చేస్తారు అనేది చెప్పేవారు. రాజకీయ పార్టీ పెట్టకుండా మాజీ స్ట్రాటజిస్ట్గానే చెప్పినట్టయితే దానికి ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు కేవలం ప్రశాంత్ కిషోర్ను ఒక రాజకీయ నాయకునిగానే చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా విమర్శ చేస్తారనేది ప్రజలు భావించారు కదా. ఖచ్చితంగా కూడా ఒక అంటే కలిసి పనిచేసినటువంటి స్ట్రాటజిస్ట్ ఇవాళ బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండదు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గతంలో గెలిపించిన ఒక స్ట్రాటజిస్టే ఈరోజు విమర్శిస్తున్నాడంటే ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది. జగన్మోహన్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అందుకే బయటకు వెళ్ళాడా, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు కరెక్టేనా అనేది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆలోచన వస్తుంది, ఆలోచనలకు వస్తుంది, ఒక ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అది ఎంత ఇంపాక్ట్ అవుద్ది, అతన్ని ఓడించే స్థాయిలో ఇంపాక్ట్ అవుద్దా, మరీ తగ్గించే స్థాయిలో ఇంపాక్ట్ అయిద్దా? ఇప్పుడు ఎట్లా అంటే అతను స్ట్రాటజిస్ట్గా పనిచేసినప్పుడు 151 సీట్లు రావడం జరిగింది. 151 సీట్లు వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఊహించలేదు, చంద్రబాబు ఊహించలేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని సీట్లు వస్తాయని ఊహించలేదు. మేము అధికారంలోకి వస్తాం 120-130 సీట్లతో వస్తామని చెప్పుకోవడం లేదు, వాళ్ళు కూడా ఊహించలేదు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనన్ని సీట్లు వచ్చాయంటే వాళ్ళ స్ట్రాటజీ తప్పు మీన్స్ వాళ్ళు అనుకున్నది 120 సీట్లు, కానీ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకడం జరిగింది. ఇప్పుడు 151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు కిందికి దించుతారు? అది 50కి దింపుతారా, 70కి దింపుతారా, ఎంతకి దింపుతారా? ఎందుకంటే క్రాస్ అవుతారా లేదా? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు
102 సీట్ల నుంచి 105 సీట్ల నుంచి 23కు తగ్గడం జరిగింది. అసలు అప్పుడే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఓడిపోయాడు, కానీ మరి 23 సీట్లకు తగ్గంత అంత డ్రాస్టిక్గా అంత తప్పులు ఏం చేశాడనే ఒక అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయాడు, కానీ 119 సీట్లలో 39 సీట్లు మంచి సీట్లు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి, కానీ 175 సీట్లలో 23 సీట్లు వచ్చాయంటే అసలు అంత తప్పు ఏం చేశాడు? సరే, అధికారాన్ని దించడం, పోవడం, రావడం వేరు కానీ ఒక సీట్ వచ్చిన వాళ్ళకైనా అక్కడ 80 ఇక్కడ 70 వచ్చినా వాళ్ళే ఫామ్ చేస్తారు. కానీ అంతగా ఎందుకు వచ్చాయి 23 ఎందుకు దిగజారని ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, చంద్రబాబు కూడా అర్థం. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి ఎంతకు తీసుకురాగలుగుతారు అనేది ఎక్కడ ఫిగర్ ఆపుతారు. అంటే 100 తగ్గిస్తారా? ఈ కూటమి 100 తగ్గిస్తుందా, 70 తగ్గిస్తుందా, 80 తగ్గిస్తుందా, నెక్ టు నెక్ తీసుకొస్తుందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నలో ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో 10 సీట్లు తగ్గుతాయా, లేదంటే 20-30, చంద్రబాబు ఎఫెక్ట్ ఎంత, ఇది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంత, ప్రతి ఎఫెక్ట్ కలిస్తే కూడా మొత్తం వీళ్ళు అధికారాన్ని దించేంత ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్, అంటే ఇన్ని ఎఫెక్ట్లు. ఇప్పుడు ఏమంటారు, అతన్ని ఒక పక్కన నిల్చోబెట్టి మొత్తం ఒక సైడ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి రేపు హీరోగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ 60-70 సీట్లతోటి కనుక ప్రతిపక్షంలో కూర్చుంటే మంచి ఫిగర్ గానే మనం చెప్పొచ్చు అది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం ఏపీ టైట్ ఫైట్ అసలు ఊహించని విధంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ ఎన్నికలు చూసినట్టయితే ప్రతి ఏ నోట విన్నా కేసీఆర్ ఓడిపోతారని మనం విన్నాం, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. టైట్ గా నడుస్తుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అన్ని సర్వేలు చంద్రబాబు అనుకూలంగా గెలుస్తారని చెప్పి ఈవెందో ప్రశాంత్ కిషోర్తో చెప్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడులో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు ముఖంలో. జగన్మోహన్ రెడ్డి అందరు ఓడిపోతారని చెప్తున్నప్పటికీ తను ఓడిపోతున్నా భయం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇది అంటే సైకలాజికల్గా అతను ఎంత గట్టిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఒక నమ్మకమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని మొండోడు అంటారు, ఎందుకంటే తనకు సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి దానిని ఓదార్పు యాత్ర చేయనియాలని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి జైల్లో పెట్టిన ఓదార్పు యాత్ర చేసి, అంటే అది లక్ష్యం కొరకు మొండిగా పనిచేసిండు. కొందరిలో రాజకీయ నాయకుల్లో మొండితనం ఉంటుంది, లైక్ రేవంత్ రెడ్డి లాగా. రేవంత్ రెడ్డి అసలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేడు, ఒక మంత్రి కాలేదు, కానీ డైరెక్ట్ సీఎం అవ్వడం జరిగింది. అతని గోల్ ఒకటే ఉండే, నేను సీఎం కావాలని గోలు, ఆ గోల్కి తగ్గట్టుగా రీచ్ అవ్వడం జరిగింది. అంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ వస్తే చర్చ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏం డూ ఆర్ డై ఉండదు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఆయన మాత్రం 10 ఏళ్ళు నేను పక్కగా సీఎంగా కూర్చుంటారు కాంగ్రెస్ కనిపిస్తుంది. ఖచ్చితంగా నీకు ఎంపీ ఎలక్షన్స్ వేరుంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరుంటాయి, రెండు ప్యాటర్న్ వేరుంటాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ పర్సెప్షన్, నేషనల్ ఇది ఉంటుంది. పబ్లిక్ కూడా ఏదంటే ఎటు మొగ్గు ఉంటే అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని సీట్లు గెలిచింది? 3 సీట్లు గెలిచింది. 3కు 9 అయితే 3 ఇంతలు పెరిగినట్టు, 6 అయితే 2 ఇంతలు పెరిగినప్పుడు, 12 అయితే 4 ఇంతలు పెరిగినట్టు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది, తగ్గే అవకాశం అయితే లేదు. నీకు ఇంకొకటి, నీకు మొన్న వచ్చిన 64 సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎన్ని రావాలి అన్నప్పుడు అది కూడా లెక్క నీకు 8-9 వస్తే చాలు. ఎందుకంటే నీకు యావరేజ్ ప్రకారం 8 సీట్లు వచ్చినా అది నీకు కంఫర్ట్ అన్నట్టే. 65 సీట్లకు ఒక్కొక్క లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ వేసుకోండి. 7 అసెంబ్లీ వేసుకున్నా 9 × 7 63, 9 వచ్చినా రీచ్ అయినట్టే. వాళ్ళ అంటే మొన్న ఎంత వచ్చిందో అంత వచ్చినట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి అనే ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్లో ఇప్పుడున్న పరిస్థితి రేవంత్ రెడ్డి బలమైన సీఎం, దాంతో పాటుగా క్రేజీ ఉన్న సీఎం, పబ్లిక్ లో పేరున్న సీఎం. మిగతా సీఎం ఇంకొకటి ఏంటంటే యువకుడు. నీకు కర్ణాటక సీఎం తీసుకోండి, సిద్ధరామయ్య, ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారో తెలియదు. ఖర్గే గారు పరిస్థితి. నీకు భవిష్యత్తు నాయకులు ఫుట్బాల్ ఆడిన విషయం తీసుకుంటే ఇంకా అసలు చాలా యూత్ కూడా నీకు ఏంటంటే ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి విరమించుకున్నప్పటికీ 10 ఏళ్ల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొనసాగే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నీకున్న నాయకుల్లో అంతా వృద్ధతర నాయకులు, హనుమంతరావు
చంద్రబాబు తీసుకో, మిగతా అంతా వృద్ధతర నాయకులు, యువతరానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో ఎంపీ ఎన్నికల్లో ఒక ఎజెండా ఫిక్స్ చేశాడు, రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకెళ్ళి పెద్ద చర్చ జరిగింది. మోడీ లాంటి వాళ్ళు సమాధానం చెప్పుకున్నారు. RSS చీఫ్ మోహన్ బాబు చేశారు. ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడు చెప్పిన సందర్భాలే, వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ బయటకు వచ్చి మాట్లాడారు. అంటే ఒక ఎజెండా ఫిక్స్ చేసిండు. ఆ ఎజెండా సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా సెకండరీ, బట్ దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. దాని చుట్టే హైకమాండ్ కూడా తిరుగుతుంది. హైకమాండ్ ఫిక్స్ చేయలే ఈయన ఫిక్స్ చేసిన దాంట్లో హైకమాండ్ వచ్చింది. మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి దాన్ని మాట్లాడుతున్నారు. సరే రేపు చర్చ ఎటు వద్ది అనేది సెకండరీ, బట్ ఈ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యిండు. ఢిల్లీ లెవెల్లో కూడా నీకు ఒక సెంటర్ గా మాత్రం మారిండు, పవర్ సెంటర్ గా మాత్రం మారిండు. రేవంత్ రెడ్డిని ఒక వృద్ధ నాయకుడిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతుంది, కానీ ఒక యువకుని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడదు. ఇది పోలింగ్ సరళ మీద అట్లా నడుస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్స్ మీద తాజా పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.